హాయ్ ఆల్, దిస్ ఈజ్ సుకన్య. వెల్కమ్ టు సుకన్య కాంపిటేటివ్ వరల్డ్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుండి స్థూల ఆర్థిక వ్యవస్థలో స్థూల ఆర్థిక ధోరణిలో అన్ని రంగాల వారిగా ఆల్రెడీ చూసాం కదా. సో దాని కంటిన్యూయేషన్ పార్ట్ 2 వీడియో ఇది. మనం దీని నుండి ఖచ్చితంగా మనకి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది 100%. ఎందుకంటే ఇక్కడ మనకి అన్ని రంగాల్ని కవర్ చేస్తూ మనకి షార్ట్లో ఇవ్వడం జరిగింది. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నాకు ఎంకరేజ్మెంటింగ్గా ఉంటుంది. టాపిక్లోకి వెళ్తే ప్రస్తుత ధరల వద్ద జీవీఏ వృద్ధి రేటు చూద్దాం. ఇక్కడ మనకి 2023-24 సంవత్సరానికి గాను తెలంగాణ వివిధ రంగాల వృద్ధి రేట్లు చూస్తే ఇక్కడ వ్యవసాయ రంగం వృద్ధి రేటు వచ్చేసి 4%, పారిశ్రామిక రంగం వృద్ధి రేటు వచ్చేసి 10.1%, సర్వీస్ సెక్టర్ వృద్ధి రేటు వచ్చేసి 14.5%. అదే మన ఇండియావి చూస్తే ఇక్కడ వ్యవసాయ రంగం వాటా వచ్చేసి 4.6% వృద్ధి రేటును కలిగి ఉంది. పారిశ్రామిక రంగం వృద్ధి రేటు వచ్చేసి 7.1% ఉంది. సర్వీస్ సెక్టార్ వృద్ధి రేటు వచ్చేసి మనకి 9.5% ఉండడం జరిగింది. మనకి కరోనా తర్వాత ఇక్కడ సేవా రంగాలు, పారిశ్రామిక రంగాల వాటా అనేది కంటిన్యూగా ఇక్కడ కొంచెం పెరుగుదలను చూపిస్తూ రావడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ కొంత తక్కువ వృద్ధి రేటును కనబర్చడం జరిగింది. ఇక్కడ మనకి తెలంగాణ వ్యవసాయ రంగం వృద్ధి రేటు చూస్తే 9.7% లాస్ట్ ఇయర్ ఉంటే ఈ ఇయర్ వచ్చేసి మనకి 4.0% ఉండడం జరిగింది. అదేవిధంగా మనకి పారిశ్రామిక రంగం కూడా 7.9% ఇండియా వృద్ధి రేటును నమోదు చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకి 9.1% వృద్ధి రేటును చూపించింది. లాస్ట్ ఇయర్తో పోల్చితే ఈ ఇయర్ మనకి తక్కువ వృద్ధి రేటు కనబరిచింది. ఇండియా వచ్చేసి ఎంత మనకి దాదాపు 1.2 పాయింట్స్ తక్కువ చూపించడం జరిగింది. అదేవిధంగా మనకి సేవా రంగం కూడా లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకి 18.3 ఉంది, ఈ ఇయర్ వచ్చేసి మనకి 9.5% మాత్రమే వృద్ధి రేటు కనబరచడం జరిగింది. ఈ విధంగా మనకి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ వృద్ధి రేట్లు తగ్గాయని చెప్పుకోవచ్చు. మనం ఇందులో మనకి క్షీణత నమోదైందని చెప్పవచ్చు. ఇక్కడ మనకి ప్రస్తుత ధరల్లో తెలంగాణ సేవా రంగం వాటా వచ్చేసి 14.5%. ఇది మనకి జాతీయ సగటు కంటే చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. జాతీయ సగటు మనకి 9.5% కదా, దీనికంటే మనకి ఎక్కువ నమోదైంది. అదే మనకి పారిశ్రామిక రంగం వాటా కూడా 10.1%. ఇది మనకి వృద్ధి రేటును కనబరిచింది. మన జాతీయ సగటు కంటే ఇది కూడా ఎక్కువనే. సో ఇక్కడ వ్యవసాయ రంగం వృద్ధి రేటు అనేది తెలంగాణ కంటే ఇండియానే ముందంజలో ఉంది. వృద్ధి రేట్లో వచ్చేసి తెలంగాణ వృద్ధి రేటు 4.0 ఉంటే ఇండియా వృద్ధి రేటు అనేది 4.6 ఉంది. మిగతా పారిశ్రామిక సేవా రంగాల్లో ఇండియా వృద్ధి రేటు మన తెలంగాణ వృద్ధి రేటు కంటే తక్కువ ఉండడం జరిగింది. ఓన్లీ వ్యవసాయ రంగం వృద్ధి రేటు ఇండియానే ఎక్కువ ఉండడం జరిగింది ధరల్లో ఇది. సో ఈ ఇన్ఫర్మేషన్ దీన్ని అనలిటికల్గా టోటల్ మనం అనలైజ్ చేయాలి. మనం క్వశ్చన్ ఎలా అడిగే ఛాన్స్ ఉంటుంది, ఇలా మనకి డైరెక్ట్ బిట్ అనేది ఖచ్చితంగా రాదు. సో అక్కడ మనకి స్టేట్మెంట్ వైజ్ ఇస్తారు కాబట్టి ఏది ఎక్కువ ఏది తక్కువ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే వ్యవసాయ రంగం వృద్ధి రేటు అనేది తగ్గింది. మన జాతీయ సగటు కంటే తెలంగాణ వృద్ధి రేటు అనేది వ్యవసాయ రంగంలో తక్కువ ఉంది, మిగతా రెండు రంగాల్లో ఎక్కువ ఉండడం జరిగింది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ చాలా వరకు వృద్ధి రేట్లు తగ్గడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇవన్నీ క్షీణించాయని చెప్పవచ్చు. ఇన్ఫర్మేషన్ మనం చదువుకోవాలి. ఇక్కడ స్థిర ధరల ప్రకారం వృద్ధి రేట్లు చూస్తే తెలంగాణకు వచ్చేసి మనకి 0.7%, పారిశ్రామిక రంగం వృద్ధి రేటు వచ్చేసి 1.9%, ఇక్కడ సేవా రంగం వృద్ధి రేటు వచ్చేసి 9.4%. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ మనకి వ్యవసాయ రంగం వాటా అనేది
వృద్ధి రేటు అనేది చాలా వరకు తగ్గింది. లాస్ట్ ఇయర్ మనకి వ్యవసాయ రంగ వృద్ధి రేటు 1.8 ఉంటే ఇయర్ 0.7 మాత్రమే ఉండడం జరిగింది. ఇక్కడ మనకి లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేస్తే తెలంగాణ వ్యవసాయ రంగం వృద్ధి రేటు అనేది తగ్గడం జరిగింది. నెక్స్ట్ మనకి పారిశ్రామిక రంగ వృద్ధి రేటు వచ్చేసి లాస్ట్ ఇయర్ 2.1 ఉంటే ఇయర్ 1.9% మాత్రమే ఉండడం జరిగింది. పారిశ్రామిక రంగం వాటా కూడా మనకి తగ్గడం జరిగింది. నెక్స్ట్ సేవా రంగం వాటా కూడా మనకి లాస్ట్ ఇయర్ వచ్చేసి 12.4 ఉంటే ఇయర్ 9.4% మాత్రమే ఉండడం జరిగింది. సేవా రంగం వాటా కూడా లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేస్తే ఇయర్ మనకి తగ్గడం జరిగింది. ఇది మనం చూస్తే మనకి ఆఫ్టర్ కరోనా ఈ వృద్ధి రేట్లు మైనస్‌లోకి వెళ్ళిపోయి మళ్ళీ పాజిటివ్‌లోకి రావడం జరిగింది కాబట్టి సో, ఆ ఇయర్ అనేది మనకి పాజిటివ్ గ్రోత్ రేట్స్ ఎక్కువ చూపించడం జరిగింది. తర్వాత ఇప్పుడు లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ కొంచెం తగ్గడం జరిగింది. ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఇండియాతో పోల్చి చూస్తే ఇండియా వ్యవసాయ రంగ వృద్ధి రేటు అనేది 0.8%. ఇది మనకి తెలంగాణ సగటు కంటే ఎక్కువ ఉండడం జరిగింది ఇక్కడ. మన ఇండియా తెలంగాణ కంటే ఎక్కువ వృద్ధి రేటును చూపిస్తుంది. పారిశ్రామిక రంగం కూడా 2.2% వృద్ధి రేటు. మన తెలంగాణ 1.9% ఉంటే తెలంగాణ కంటే ఎక్కువ వృద్ధి రేటును కనబరచడం జరిగింది. సేవారంగం వృద్ధి రేటు చూస్తే మనకి భారతదేశానికి వచ్చేసి 5.2% వృద్ధి రేటును చూపిస్తుంది. ఈ విషయంలో మన తెలంగాణ ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు. సో, తెలంగాణ ఇక్కడ 9.4% వృద్ధి రేటుతో జాతీయ సగటు కంటే ఎక్కువగా నమోదు చేయడం జరిగింది. ఇక్కడ మనకి దాదాపు మొత్తం వృద్ధిలో సేవారంగం వాటానే ఇక్కడ సేవారంగం వృద్ధి రేటే ఎక్కువ అని చెప్పవచ్చు. ఇక్కడ ఓవరాల్‌గా చూస్తే మనకి మొత్తం తెలంగాణ వ్యవసాయం అనుబంధ రంగాల వాటా అనేది మనకి 1.2% నుండి ఇక్కడ 1.8% నుండి 0.7%కి క్షీణించడం జరిగింది. ఇది మనకి వ్యవసాయ అభివృద్ధి తగ్గిందనే విషయాన్ని తెలియజేస్తుంది. అలాగే మనకి పారిశ్రామిక రంగం వాటా కూడా 2.1% నుండి 1.9%కి తగ్గడం జరిగింది. మనకి పరిశ్రమల రంగంలో సవాళ్ళు మనకి నిదానంగా పెరుగుతుందనే విషయం దీనివల్ల అర్థమవుతుంది. పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. సో, సేవా రంగం వాటా కూడా క్షీణించడం జరిగింది. దీని ద్వారా మనం ఎలా అర్థం చేసుకోవాలి? మనకి ఐటీ, ఆరోగ్య రంగం, వివిధ ఆర్థిక సేవల్లో వృద్ధి తక్కువగా ఉండడం వల్ల ఈ క్షీణత అనేది మనకి కనిపించడం జరుగుతుంది అనేసి అర్థం చేసుకోవచ్చు. జాతీయ స్థాయిలోనూ కూడా మనకి 2.2 ఇక్కడ మనకి జాతీయ స్థాయిలోనూ కూడా వ్యవసాయ రంగ వృద్ధి రేటు 1.8 నుండి 0.8% క్షీణదశను చూపించడం జరిగింది. ఇది మనకి వ్యవసాయ దిగుబడిలో వృద్ధి తగ్గిందనే విషయాన్ని తెలియజేస్తుంది. అలాగే మనకి పారిశ్రామిక రంగం కూడా క్షీణించింది. ఇలా మనకి వివిధ పారిశ్రామిక రంగంలో సవాళ్ళు, ఇందులో కనిపిస్తున్న అడ్డంకుల గురించి మనకి తెలియజేస్తుంది. నెక్స్ట్ మనకి కీలక రంగమైన సేవా రంగం, ఎక్కువ ఆదాయాన్ని సమకూరుస్తున్న రంగం కూడా ఇక్కడ మనకి 9.6% నుండి 5.6% క్షీణించడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే ఐటీ, ఫైనాన్సు వివిధ రంగాలు కూడా మనకి ఎంతో కొంత క్షీణదశకు చేరాయనేసి చెప్పవచ్చు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్థూల జిల్లా దేశీయ ఉత్పత్తి అంటే మనకి తెలంగాణ జీడిపిలో టోటల్ జిల్లాల వాటా ఎలా ఉంది, ఏ రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి అనే దాన్ని ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి దాదాపు మనకి టోటల్ 33 డిస్ట్రిక్ట్స్ కదా. ఈ 33 డిస్ట్రిక్ట్లో 16 జిల్లాలు మనకి జాతీయ సగటు కంటే ఎక్కువ నమోదు చేయడం జరిగింది. జీడిపిలో వచ్చేసి మనకి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ వచ్చేసి మనకి రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం ఈ జిల్లాలు మనకి ఎక్కువ జిఎస్టిపిని కలిగి ఉండడం జరిగింది. ఇక్కడ మనకి టోటల్ రంగారెడ్డి వచ్చేసి 2,83,419 కోట్లు జిఎస్టిపిని కలిగి ఉంటే డౌన్లో వచ్చేసి మనకి ములుగు, కొమ్రంభీం, ఆసిఫాబాద్, సిరిసిల్ల, నారాయణపేట్, జనగాం ఇవి మనకి అతి తక్కువ జీడిపిని కలిగి ఉండడం జరిగింది. ఇక్కడ ములుగు వచ్చేసి మనకి కేవలం 6,914 కోట్లు జాతీయ ఆదాయాన్ని మాత్రమే కలిగి ఉండడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే 2,83,419
419. సో ఇక్కడ చూస్తే మనకి చాలా అసమానతలు కనిపించడం జరుగుతుంది. ఏ ఒక్క జిల్లా కూడా సమానంగా మనకి వృద్ధి రేటు ఇక్కడ జీడిడిపిని కలిగి లేదు. అంటే 33 జిల్లాల్లో చాలా అసమానతలు ఉండడం జరిగింది. అభివృద్ధి చెందిన జిల్లాలు కొన్ని మనకి మేజర్గా రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం ఇవి మనకి ఎక్కువ వృద్ధి రేటు, ఎక్కువ జీడిపిని కలిగి ఉన్నాయి. మిగతా వచ్చేసి ములుగు వచ్చేసి చాలా డౌన్లో ఉండడం జరిగింది. ఇవి మనకి అసమానతలు ఉన్నాయనేసి దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి తలసరి ఆదాయం పరంగా చూసినా కూడా ఇక్కడ రంగారెడ్డి 9,46,862 లక్షలు కలిగి ఉండడం జరిగింది. హైదరాబాద్ తర్వాత హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, జయశంకర్, భూపాల్పల్లి ఇవి మనకి ఎక్కువ తలసరి ఆదాయాన్ని కలిగి ఉండడం జరిగింది. దాదాపు మనకి జాతీయ సగటు 1,80,000 ఉంది కదా, దానికంటే మనకి రంగారెడ్డి తలసరి ఆదాయం అనేది ఒక 5 టైమ్స్ ఎక్కువ ఉండడం జరిగింది. సో ఇది మనం గమనించాలి. నెక్స్ట్ అదే సమయంలో మనకి ఇక్కడ వికారాబాద్ వచ్చేసి మనకి 1,80,241. నెక్స్ట్ కొమ్రంభీం, ఆసిఫాబాద్, జగిత్యాల ఇవి చాలా తక్కువ తలసరి ఆదాయాన్ని చూపిస్తున్నాయి ఇక్కడ మనకి. అంటే ఈ ప్రాంతంలో మనకి ఒక్కొక్క ప్రాంతంలో ఆర్థిక అభివృద్ధి, పారిశ్రామికీకరణ, పట్టణీకరణ ఈ విషయాలు ఉండడం వల్ల మనకి ఎక్కువ తలసరి ఆదాయాన్ని చూపిస్తున్నాయి. ఇక్కడ మనకి పక్కపక్కనే ఉన్న జిల్లాల మధ్య కూడా ఇంత అసమానతలు ఉన్నాయి. సో మన తెలంగాణ అనేది అసమానతలకు చాలా దారితీస్తుంది అనేసి మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఉపాధి వివరాలు చూస్తే ఇక్కడ మనకి ఉపాధిలో వచ్చేసి మనకి 3 టైప్స్ ఉండడం జరుగుతుంది. ఎల్ఎఫ్పిఆర్, డబ్ల్యూపిఆర్, యుఆర్. నిరుద్యోగ రేటు ఇక్కడ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు, వర్కర్ పాపులేషన్ రేషియో, నిరుద్యోగ రేటు ఇవి మనకి తెలంగాణలో ఎల్ఎఫ్పిఆర్ వచ్చేసి మనకి 66.5%, ఇండియాలో వచ్చేసి 58.4%. ఇక్కడ మనకి జాతీయ సగటు కంటే తెలంగాణ ఎల్ఎఫ్పిఆర్ రేట్ అనేది మనకి ఎక్కువ ఉండడం గమనించవచ్చు ఇక్కడ మనం. నెక్స్ట్ తెలంగాణ గ్రామీణ పట్టణ ఎల్ఎఫ్పిఆర్ ఇండియా కంటే ఎక్కువ ఉండడం చూస్తాం ఇక్కడ. ఇండియా మేల్ వాటా వచ్చేసి ఎల్ఎఫ్పిఆర్లో 83.2%, తెలంగాణ మేల్ ఎల్ఎఫ్పిఆర్ అనేది 81.8%. ఇక్కడ మనకి ఇండియా మేల్ ఎల్ఎఫ్పిఆర్ రేట్ అనేది తెలంగాణ ఎల్ఎఫ్పిఆర్ రేట్ కంటే ఎక్కువ ఉండడం జరుగుతుంది మేల్ విషయంలో వచ్చేసి. అదే ఫీమేల్ విషయంలో వస్తే మనకి ఇండియాకి 39.8%, ఆల్మోస్ట్ 40%. అదే తెలంగాణ ఫీమేల్ రేట్ వచ్చేసి మనకి ఇక్కడ 50.4%. జాతీయ సగటు కంటే తెలంగాణ ఫీమేల్ ఎల్ఎఫ్పిఆర్ రేట్లో 18.1 పాయింట్లు ఎక్కువ చూపించడం జరుగుతుంది. సో ముందంజలో ఉందని చెప్పవచ్చు ఇక్కడ మనకి. ఇది మనం గుర్తు ఉన్నా లేకపోయినా ఫస్ట్ ఎల్ఎఫ్పిఆర్ వచ్చేసి మెయిన్ మనకి తెలంగాణ 66.5%, ఇండియా వచ్చేసి 58.4%. ఇది మనం గమనించాలి ఇక్కడ. మనకి గ్రామీణ పట్టణ టోటల్ ఎంత ఉంది అనేసి చూస్తే మన తెలంగాణ వచ్చేసి రూరల్ జిల్లాల్లో వచ్చేసి 73.1%, అదే ఇండియా వచ్చేసి 64%. ఇక్కడ మనకి రూరల్లో ఎల్ఎఫ్పిఆర్ రేట్ అనేది ఇండియా అనేది తెలంగాణ కంటే తక్కువ ఉండడం జరిగింది. నెక్స్ట్ పట్టణ ప్రాంతాల్లో వచ్చేసి ఎల్ఎఫ్పిఆర్ తెలంగాణకు వచ్చేసి 55.6%, అదే ఇండియాకు వచ్చేసి 55.1%. ఇక్కడ స్వల్పంగా ఇండియా తక్కువ ఉండడం జరిగింది. టోటల్ ఎల్ఎఫ్పిఆర్ చూస్తే మనకి తెలంగాణ వచ్చేసి 66.5%, ఇండియా వచ్చేసి 61.6%. ఇది టోటల్ ఎల్ఎఫ్పిఆర్ ఓవరాల్గా చూస్తే మనకి. నెక్స్ట్ మనకి ఎల్ఎఫ్పిఆర్ గ్రామీణ పట్టణ 2022-23 డాటాకి సంబంధించి చూస్తే ఇక్కడ లింగాల వారీగా అంటే మనకి మేల్స్ ఫీమేల్స్ పరంగా చూస్తే మనకి రూరల్ అర్బన్ ఇవన్నీ మనకి గుర్తున్నా లేకపోయినా ఫస్ట్ చూసాం కదా, అది పెట్టుకోవాలి. ఇందులో చాలా ఉండడం జరిగింది. అంటే పట్టణ ఉంది, గ్రామీణ ఉంది, ఓవరాల్గా ఉంది, మళ్ళీ ఫీమేల్ పట్టణ ఉంది, మేల్ పట్టణ ఉంది. ఇలా మనకి ఇందులో ఇవన్నీ మనకి క్లమ్సీగా అనిపిస్తాయి. సో ఏదో ఒక రకంగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మెయిన్ అయితే ఎల్ఎఫ్పిఆర్ మెయిన్ ఎంత ఉంది అనేసి చూసుకోవడానికి ఫస్ట్ నెక్స్ట్ ప్రిఫర్ చేయాలి మనకి తెలంగాణ మేల్. ఇక్కడ
గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేసి 83.4% ఉంటే అర్బన్ ప్రాంతాల్లో వచ్చేసి 79.2% ఉండడం జరిగింది. అదే తెలంగాణ ఫీమేల్ వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో 62% ఉపాధి చేస్తూ ఉంటే పట్టణ ప్రాంతాల్లో అయితే తక్కువ ఉపాధి కోసం చూస్తూ ఎల్ఎఫ్పిఆర్ రేట్ అనేది పట్టణ ప్రాంతాల్లో ఎప్పుడు తక్కువ ఉండడం జరుగుతుంది ఫీమేల్స్ విషయంలో. అదే ఇండియాకి చూస్తే మనకి గ్రామీణ ప్రాంతాల్లో మేల్ వచ్చేసి 84.2% మంది ఎల్ఎఫ్పిఆర్ రేటు ఉంటే అర్బన్ ప్రాంతాల్లో వచ్చేసి 80.8% ఉండడం జరిగింది. అదే ఇండియాకు వచ్చేసి ఫీమేల్ విషయంలో చూస్తే ఫీమేల్ ఎప్పుడూ మనకి మేల్ కంటే తక్కువనే చూపించడం జరుగుతుంది. ఇది మనం గమనించాలి. ఇక్కడ మేల్ 84 చూపిస్తే ఫీమేల్ అనేది ఇక్కడ 44 మాత్రమే చూపిస్తుంది. ఇక్కడ మనకి పట్టణ ప్రాంతాల్లో మేల్ వచ్చేసి 80% ఉంటే ఫీమేల్ వచ్చేసి జస్ట్ 28% మాత్రమే ఉండడం జరిగింది. మన ఇండియాతో పోల్చుకుంటే తెలంగాణ ఎంతో కొంత ఎల్ఐపిఆర్ రేట్ అనేది ఎక్కువ ఉండడం జరిగింది. ఇది మనం చూడాలి. నెక్స్ట్ డబ్ల్యూపీఆర్ అంటే ఏంటి? వర్కర్ పాపులేషన్ రేషియో. ఇది మనకి దాదాపు తెలంగాణ అనేది 63.4% ఉంటే ఇండియా అనేది 59.5% ఉండడం జరిగింది. తెలంగాణ కొంచెం ఇండియా కంటే బెటర్ పొజిషన్లో ఉంది. ఇక్కడ రూరల్ అర్బన్ కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి మనకి ఓవరాల్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ రూరల్ విషయానికి వస్తే తెలంగాణ రూరల్ వచ్చేసి డబ్ల్యూపీఆర్ రేటు 71 ఉంటే ఇండియాకు వచ్చేసి 67.5% ఉండడం జరిగింది. అర్బన్ వచ్చేసి 51.1% తెలంగాణ ఉంటే 52% ఇండియా ఉండడం జరిగింది. ఇక్కడ మనకి రూరల్లో వచ్చేసి మన తెలంగాణ బెటర్ పొజిషన్లో ఉంది. అర్బన్లో వచ్చేసి తెలంగాణ కంటే ఇండియానే ఎక్కువ డబ్ల్యూపీఆర్ రేట్ కలిగి ఉంది అనేది మనం గమనించాలి. ఇక్కడ ఉమెన్ మేల్ పరంగా చూస్తే మనకి తెలంగాణలో వచ్చేసి ఉమెన్స్ 48.5% డబ్ల్యూపీఆర్ రేట్ను చూపిస్తే ఇండియాకు వచ్చేసి 38.5% మాత్రమే డబ్ల్యూపీఆర్ ఉంది. ఇక్కడ జాతీయ సగటు కంటే ఉమెన్ డబ్ల్యూపీఆర్ రేట్ అనేది ఎక్కువ ఉంది. నెక్స్ట్ మేల్ డబ్ల్యూపీఆర్ రేట్ అనేది తెలంగాణ 77.7% ఉంటే ఇండియా వచ్చేసి 80% ఉంది. ఇక్కడ తెలంగాణ కంటే ఇండియా డబ్ల్యూపీఆర్ రేట్ అనేది ఎక్కువ చూపించడం జరిగింది. ఈ విషయాన్ని మనం గమనించాలి. నెక్స్ట్ మనకి డబ్ల్యూపీఆర్ మేల్స్ ఫీమేల్ పరంగా చూస్తే మనకి తెలంగాణ మేల్లో వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో 80%, సో పట్టణ ప్రాంతాల్లో మేల్స్ వచ్చేసి 73%. అదే ఫీమేల్ వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో 61%, పట్టణ ప్రాంతాల్లో 27.8%. సో ఇక్కడ మనకి గమనిస్తే ఫీమేల్స్ కంటే ఆల్వేస్ మేల్స్ అనేది ఎక్కువ డబ్ల్యూపీఆర్, ఎక్కువ ఎల్ఎఫ్పిఆర్ ఈ రేట్ను కలిగి ఉండడం జరుగుతుంది. సో అంటే ఫీమేల్స్ అంటే ఇంట్లో ఎక్కువ ఉంటారు కాబట్టి సో ఈ రేట్ అనేది ఆల్వేస్ మేల్స్లో ఎక్కువ ఉండడం జరుగుతుంది. బట్ కొన్ని విషయాల్లో మనకి తెలంగాణ బెటర్ పొజిషన్లో ఉండడం జరిగింది. అవి మనం గమనించాలి. ఇక్కడ ఇండియా మేల్ డబ్ల్యూపీఆర్ రేట్ అనేది 81.6%. ఇది తెలంగాణ సగటు కంటే ఎక్కువ ఉండడం జరిగింది ఇండియానే. నెక్స్ట్ పట్టణ ప్రాంతాల్లో మేల్స్ వచ్చేసి మనకి డబ్ల్యూపీఆర్ రేట్లో చూస్తే 76.8%. ఇది మనకి తెలంగాణ సగటు కంటే ఎక్కువ చూపించడం జరిగింది. సో ఇది గమనించాలి. ఇండియా వచ్చేసి మనకి తెలంగాణ కంటే ఫీమేల్లో ఆల్వేస్ వెనుకబడి ఉండడం జరిగింది. ఇక్కడ 61 డబ్ల్యూపీఆర్ రేట్ తెలంగాణకి ఉంటే 43% డబ్ల్యూపీఆర్ ఇండియాకి చూపించడం జరిగింది. సో చాలా తక్కువ. నెక్స్ట్ వచ్చేసి మనకి 27.8% పట్టణ ప్రాంతాల్లో ఫీమేల్ డబ్ల్యూపీఆర్ రేట్ ఉంటే ఇక్కడ మనకి ఇండియాలో వచ్చేసి 26%. సో ఇక్కడ కూడా తగ్గుదలని చూపిస్తుంది మనకి. నెక్స్ట్ నిరుద్యోగ రేటు చూస్తే మనకి జాతీయ సగటు కంటే తెలంగాణలో అధిక ఎల్ఎఫ్పిఆర్ అధికంగా ఉందని చెప్పవచ్చు. నిరుద్యోగం పరంగా చూస్తే తెలంగాణ నిరుద్యోగ రేటు వచ్చేసి 4.6%, ఇండియా నిరుద్యోగ రేటు అనేది 3.4%. మనకి జాతీయ సగటుతో చూస్తే తెలంగాణ నిరుద్యోగ రేటునే ఎక్కువ ఉండడం జరిగింది. సో ఇక్కడ మనకి తెలంగాణలో ఉపాధి కల్పించాల్సిన అవసరం అనేది ఎక్కువ ఉంది అనేసి దీని ద్వారా మనం గమనించవచ్చు. ఇది మనకి మెయిన్ ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మేల్ ఫీమేల్ పరంగా చూస్తే మనకి తెలంగాణ ఫీమేల్ నిరుద్యోగ రేటు వచ్చేసి మనకి 4.0%, మేల్ వచ్చేసి 4.9%.
ఇండియా వచ్చేసి ఫీమేల్ 3.2%, మేల్ అనేది 3.6. ఇక్కడ మనకి ఇండియా ఇండియా కంటే తెలంగాణనే ఎక్కువ నిరుద్యోగ రేటును చూపిస్తుంది. 2 విషయాల్లో కూడా ఇది మనం గమనించాలి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ రంగాల వారీగా ఉపాధి వివరాలు చూస్తే మనకి తెలంగాణలో వచ్చేసి వ్యవసాయం అనుబంధ రంగాలు 47.8% వరకు ఉపాధిని కల్పించడం జరుగుతుంది. సో మిగతా రంగాల కంటే మనకి ఎక్కువ జీవనోపాధిని కల్పిస్తున్న రంగం వచ్చేసి మనకి వ్యవసాయ రంగం. నెక్స్ట్ పారిశ్రామిక రంగం వాటా వచ్చేసి ఉపాధిలో 19.7%, ఉపాధి సేవా రంగం వాటా వచ్చేసి మనకి 33%. ఇది మనకి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఎక్కువ ఉపాధి కల్పిస్తుంది వ్యవసాయ రంగం, తర్వాత వచ్చేసి సేవా రంగం, తర్వాత పారిశ్రామిక రంగం. బట్ ఆదాయంలో మాత్రం సేవా రంగమే ఎక్కువ మనకి ఆదాయాన్ని కల్పించడం జరుగుతుంది. ఇది మనం గమనించాలి. మనకి ఇండియాది చూస్తే వ్యవసాయ రంగంలో ఉపాధిని 45.8% మంది వ్యవసాయ రంగంలో ఉపాధిని కలిగి ఉన్నారు. ఇక్కడ మనకి తెలంగాణ వ్యవసాయ రంగం ఉపాధిలో జాతీయ సగటు కంటే ఎక్కువ ఉండడం జరిగింది. నెక్స్ట్ పారిశ్రామిక రంగం ఉపాధి పరంగా చూస్తే 25.3% పారిశ్రామిక రంగంలో ఉపాధిని కలిగి ఉన్నారు. ఇది మనకి తెలంగాణ కంటే ఇండియా అనేది ఎక్కువ కలిగి ఉండడం జరిగింది. సో వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగంలో తెలంగాణలో కంటే ఇండియాలోనే ఎక్కువ వర్క్ చేయడం జరుగుతుంది అనేది మనం ఇక్కడ గమనించాలి. నెక్స్ట్ సేవా రంగం పరంగా చూస్తే మనకి ఇండియాలో వచ్చేసి 28.9% ఉండడం జరిగింది. ఇది మనకి తెలంగాణ కంటే సేవా రంగంలో ఇండియాలో తక్కువ మంది పనిచేయడం జరుగుతుంది, ఉపాధి పొందడం జరుగుతుంది అనేసి మనం ఈ విషయాన్ని ఇక్కడ గమనించాలి. నెక్స్ట్ ఉపాధి నిబంధనలు అనేవి చూస్తే మనకి ఇక్కడ 21, 22, 23 మధ్య కాలంలో లిఖిత కాంట్రాక్ట్తో రెగ్యులర్ వేజ్ శాలరీడ్ ఉద్యోగుల సంఖ్య అనేది మనకి 45.1% నుండి 59.2% పెరగడం జరిగింది. అలాగే మనకి పెన్షన్స్, ఆరోగ్య సంరక్షణ వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలు పొందిన వారు 53% నుండి మనకి 61% పెరగడం జరిగింది. ఇక్కడ పెయిడ్ లీవ్స్ అనేవి పెరగడం జరిగాయి. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఇంతటితో మనకి ఇక్కడ స్థూల ఆర్థిక ధోరణులు సంబంధించి ఆర్థిక వ్యవస్థలో ఇవన్నీ కంప్లీట్ అవ్వడం జరిగింది. నా కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.